పిచ్చాడిదా నా గురించి నిజాలు తెలుసుకుపోయిన రాధను తీసుకురారా అంటే దొరకలేదని చెప్పడానికి వస్తావురా? నిన్ను నరికి పోగులు పెట్టా పాపలేదురా. ఎందుకని అడగండి. నార్మల్ ఈసారి రాధను తీసుకురాకుండా ఉత్త చేతులతో వస్తే నీ చేతులు నరికేస్తాను. ఎంత ఘోరం, ఎంత దారుణం! కన్న తల్లి నిండు ప్రాణాన్ని తీసి తోడబుట్టిన వాళ్ళను వేరు చేసి మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు. చేసిన పాపాలకు మరో లోకంలో శిక్ష అనుభవిస్తాడన్న నాన్న పిచ్చి నమ్మకం నాకు లేదమ్మా. నాన్న రాతిని నమ్ముకున్నాడు, నేను నీతిని నమ్ముకున్నాను. ఇప్పుడే వెళ్ళి ఆ నీచుణ్ణి అంతు తెలుస్తాను. జగన్నాథం, జగన్నాథం! సూరి, మాలతి, సూరి, రా సూరి. నువ్వెక్కడున్నావేంటి? ఇది మా ఇల్లేగా. 3 ముళ్ళు వేసి నువ్వు తీసుకెళ్లే వరకు నేను ఉండవలసింది ఇక్కడేగా. అంటే జగన్నాథం ఆయన మా చిన్నాన్నగారు. మన ప్రేమ విషయం ఆయనతో చెప్పాను. నిన్న ఆయనకి పరిచయం చేయాలని అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. నాకు కావాల్సింది ఆ పాపాత్ముడి పరిచయం కాదు, ఆ రాక్షసుడి ప్రాణం తీయడం. సూరి, ఏమిటి నువ్వు అనేది? అవును, కన్నె పిల్లల మానాన్ని మంటగలిపి పరువుగల ఎల్లాల పుస్తలు తెంపి అమాయకుల బ్రతుకుల్ని బూడిద చేసి పేదవాళ్ల రక్తాన్ని పీల్చుక తాగే రాక్షసుడు ఆ జగన్నాథం. వాడి రక్తంతో ఈ ఊరి నేల తడిసినప్పుడే పోయిన వాళ్లకు శాంతి, ఈ ఊరి వాళ్లకు మనశ్శాంతి. ఆపు సూరి, ఆపు. ఎవరో చెప్పిన మాటలు విని దేవుడు లాంటి మా చిన్నాన్ని దూషించకు. తల్లి తండ్రి లేని నన్ను తన సొంత బిడ్డలా పెంచి పెద్ద చేశారు. ఈ ఊళ్ళో ఎవరికి కష్టం వచ్చినా అనేక విధాలుగా సహాయం చేసిన పెద్ద మనిషిని నానా మాటలు అంటే నేను సహించను. మాటలనడం కాదు మాలతి, ఆ నీచుడు నా చేతికి దొరికిన రోజున చీల్చి చెండాడతాను. మూర్ఖంగా గుడ్డిగా నమ్ముతున్న నువ్వు ఆ రోజు కళ్ళు తెరుస్తావు. ఎవరు దానవుడు, ఎవరు మానవుడో తెలుసుకుంటావు. వస్తాను. హెడ్, ఇంతకీ ఏమిటయ్యా నువ్వు చెప్పే హరికదా? ఏముంది, నాకు డ్యూటీ లాఠీ అని భావించి సిన్సియర్ గా పనిచేసి నాకు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చి సిటీకి ట్రాన్స్ఫర్ అయింది. ఆహా, అయితే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు అనమాట. శుభం అని చిన్న మాట అంటే రూల్స్ ఒప్పుకో. బాగా 5 లక్షలు ఉన్న పెద్ద కవర్ ఒకటి పోస్ట్ లో పడేయండి. ఏమిటి పెద్ద కవర్? 5 లక్షల రూపాయలు? అవును, మీరు చేసిన పాపాలు, పాడు పనులు, మర్డర్లు, మానభంగాల జాబితా మన దగ్గర ఉంది. నేను వాటిని మిమ్మల్ని మర్చిపోయి పై ఊరు ప్రమోషన్ మీద వెళ్ళిపోవాలంటే 5 లక్షలున్న పెద్ద కవర్ ఒకటి పోస్ట్ లో పడేయాలి, లేకపోతే రూల్స్ ఒప్పుకో. ఇదిగో పంతులు, ఇలా అశుభం తుమ్ముతున్నామంటే ఇంకో 1,00,000 వేయగాలి పెంచాల్సి వస్తుంది. తుమ్ము అంటే చంపేస్తాను. ఊపిరి కలపడంలో చచ్చిపోతాను. తుమ్ము బతకడం కంటే తుమ్ము కూడా చావడం మంచిది. ఆగిపోయింది, వదిలేండి బాబు. అలా తగలడు. సరేనయ్యా హెడ్, రూల్స్ ఒప్పుకోమంటున్నావు కనుక నువ్వు కోరినట్టుగానే పెద్ద కవర్ ఏర్పాటు చేస్తానయ్యా. ఏమిటో మమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నావు. మరి శుభ సందర్భంలో మీకు విందు, మందు, ఆట పాట అన్ని ఏర్పాటు చేస్తాను. పంతులు, వెళ్ళి ఏర్పాటు చూడరా. చూసుకో.
జగన్నాథం నా కొడక మందు విందు చాలా బాగుందిరా. నా చేతిలో డ్యూటీ లాటి లేదు కానీ ఉంటే ఆనందంతో నీ డొక్కలో పొడిచేవాడు. చూడు బాబు, 5 లక్షల కవర్ పోస్ట్ పడి నేను త్వరగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తావురా? ప్రమోషన్ వచ్చిందిగా, పైకి పోవాలి, పైకి, లేకపోతే రూల్స్ ఒప్పుకో. నీ రూల్స్ నేను మారుస్తానురా. నువ్వు చాలా పైకి వెళ్ళాలి, శాశ్వతంగా పైకి వెళ్ళాలి. కరెక్ట్. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తున్నాను రా. ఏమిటని అడుగు. నువ్వు అడగలేవు, నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు తీసుకున్నది విస్కీ కాదురా, విషం. విషయం ఇచ్చారా? అన్యాయం రా, నన్ను చంపడం అన్యాయం రా. జగన్నాథం, నిన్నేమిట్రా, అవసరం కోసం ఎవరిని చంపినా అది నాకు న్యాయమే. ఒకప్పుడు ఆస్తి కోసం మా అన్న వదిలిని చంపాను, అది నా న్యాయం. నాతో చేతులు కలిపిన వాటాదారుల్ని నా చేతులతోనే చంపించాను, ఇది నేను నిర్ణయించిన ధర్మం. నా నిజాలు తెలుసుకున్న ఆచార్యని నేనే చంపించాను, అది నా నీతి. నేను పాడు చేసిన ఆడవాళ్లు నోరెత్తకుండా వాళ్ళని నేనే చంపించాను, అది నా పద్ధతి. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయబోయిన నిన్ను చంపాను, అది నా పాలసీ. ఈ నిజాలు కేవలం చచ్చే ముందు మాత్రమే నీకు తెలిసే, కానీ చచ్చినా మరెవరికి తెలియదు అని నువ్వనుకుంటే చాలా పొరపాటు కదా. మానసి, నువ్వా? అవును, నేనే. ఇన్ని రోజులు నువ్వు ధర్మాత్ముడు, దేవుడని నమ్మిన నేను ఈనాడు నువ్వేమిటో నిజమేమిటో తెలుసుకున్నాను. ఆస్తి కోసం రక్త సంబంధం గురించి కూడా ఆలోచించక మా నాన్న అమ్మని చంపి ఎన్నో పాపాలు నేరాలు చేసిన నిన్ను చట్టానికి పట్టిస్తాను, ఉరికంబం ఎక్కిస్తాను. అది జరగని పని మాలతి. ఎందుకని అడుగు. నువ్వెక్కడి నుంచి తప్పించుకోలేవు, ఆ భగవంతుడు కూడా నిన్ను తప్పించలేడు. ఆ భగవంతుడు కాదురా, అన్యాయాల్ని అంతం చేయడానికి కంకణం కట్టుకున్న ఈ మనిషి రక్షిస్తాడు మిస్టర్ జగన్నాథం. ఎవడ్రా నువ్వు? నేనెవరినో నీకు తెలియకపోయినా పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి నిన్ను నీ పాపిష్టి బ్రతుకుని తెలుసుకున్న వాణిరా. నీ మీద పగ ద్వేషం పెంచుకున్న మనిషినిరా. ఏ ఇంకా గుర్తుకు రాలేదా? ఒకప్పుడు దేవత లాంటి ఓ పవిత్రమూర్తిని పాడు చేసి ఆమెకు ఆ ఇంటికి నిప్పెట్టి ఆ నిజం తెలిసిన పసివాణ్ణి అగాధంలో పారేయించావి. గుర్తొచ్చిందా? వాణ్యరా నేను, ఆ శంకరాచార్య కొడుకుని సూరిబాబునిరా. ఓహో, శంకరాచార్య కొడుకు సూరిబాబు అన్నమాట. నీ చావును వెతుక్కుంటూ నువ్వే వచ్చావు అన్నమాట. చాలా సంతోషం. నా చేతుల్లో నీ చావు మీ కుటుంబానికి వారసత్వం రా. అడుగు ముందుకు వేసావంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి నా చేతుల్లో చచ్చిపోతుంది. పట్టుకోండి. అయ్యా అయ్యా, ఇలాంటప్పుడు గుర్రాన్ని నమ్ముకున్న ప్రయోజనం లేదు, ఎందుకని అడగండి. నేను అడగను, నా దృష్టిలో నోర్మై దరిద్రం చెరువు దరిద్రం ఉండక పోలేరా పోలే. చూస్తావరా వాడి బండి గుద్దాయి.
కింద తోసేస్తాను. పోనీ రా త్వరగా. ఒరే శంకరాచారి ముద్దు బిడ్డ, నా దెబ్బకి తట్టుకోలేక నీ అబ్బాయి కైలాసానికి వెళ్ళాడురా. నువ్వనగా ఎంత? నేనెంతో, నా శక్తి ఎంతో నీకింకా తెలియదు జగన్నాథం. నిన్ను, నీ పెద్దరికాన్ని, నీ అధికారాన్ని కాలితో నెలరాసి పారేయగలనే నమ్మకం ఉండబట్టి ధైర్యంగా పద్మవ్యూహం లాంటి నీ ఊళ్ళోకి నిన్ను వెంటాడి వచ్చాను. అవును, వచ్చావు. పద్మవ్యూహంలోకి అడుగుపెట్టిన అభిమన్యుళ్లాగే ఇక్కడికి వచ్చాక ప్రాణాలతో తిరిగి వెళ్ళలేవు. పురాణ కాలం అభిమన్యుడికి పాపం వెనక్కు వెళ్లే దారి తెలియక ప్రాణం పోగొట్టుకున్నాడు. కానీ ఈ కలియుగ అభిమన్యుడికి అన్ని దారులు తెలుసు, అడ్డదారులు తెలుసు. అవసరమైతే కొత్త దారిని అడుగెట్టి ఈ పద్మవ్యూహాన్ని పటాపంచలు చేయగలడు. నీకేం తెలుసో నాకు బాగా తెలుసు. నీకు తెలియదు చాలా నాకు తెలుసు. నీకెవరంటే ప్రాణమో నాకు తెలుసు. అందుకే వాళ్ళని ప్రాణాలతో పట్టి తీసుకొచ్చాను. చూడు, మొదటి కార్యక్రమం అన్న కళ్ళ ముందు చెల్లెలి చిత్రహింస. దేవుడు ముందుకొని ప్రయోజనం లేదురా ఆచార్య ముద్దు బిడ్డ. పంతులు అగ్ని పర్వతం బద్దలైతే ఏమవుతుందో, శంకరుడు మూడో కన్ను లాంటి శంకరాచార్య కొడుకు చెలరేగితే ఏమవుతుందో నీకిప్పుడే చూపిస్తాను.
చెల్లెమ్మా. ఇది మా నాన్నగారు తీసిన 3వ సినిమా. చూసారుగా నన్ను సినిమాలు నీ ఎలా యాక్ట్ చేశానో. మీరు నా కూతురు రాస్తే నాకు భలే సరదాగా ఉంటుంది. రాస్తారుగా. నమస్తే. నాకు ఇస్తానన్న డబ్బు నాకు ఇచ్చేయండి. శభాష్ సూరి. ఏ చట్టం చేయలేని పని చెయ్యాలంటే ఈ చుట్టుపక్కల మగాడి నువ్వొక్కడివే. ఇదిగోని అడిగిన 10,000 అది తీసుకొని వెళ్ళు. లెక్క పెట్టుకోవయ్యా. భద్రంగా